నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఒకప్పుడు 175 సీట్ల అసెంబ్లీలో వైసీపీదే ఏకఛత్రాధికారం. ఇప్పుడు అదే అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే. ఆ 11 మందిలో ఒకరు జగన్. మరి మిగిలిన 10 మంది వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారా లేదా పార్టీని పక్కన పెట్టి సొంత పనుల్లో మునిగిపోయారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తాడేపల్లిలో హాట్ టాపిక్. ఈ 10 మంది పైనే ఇప్పుడు జగన్ ఫుల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపక్షంలోకి నెట్టాయి. 175 నుంచి 11కు పడిపోయిన పార్టీ గ్రాఫ్. ఈ 11 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వంటి సీనియర్ నేతలున్నారు. కానీ గెలిచిన తర్వాత విపక్షంలోకి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాల్సింది పోయి సొంత వ్యాపారాలు, వ్యక్తిగత వ్యవహారాలు ఇవే ప్రాధాన్యంగా మారాయన్న చర్చ పార్టీలోనే మొదలైంది. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, వారి వివరాలేవి కూడా తాడేపల్లికి సరిగ్గా చేరడం లేదన్న వాదన. ఇదే మరో కీలక అంశం. కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కూటమి నేతలతో అతి సన్నిహితంగా ఉంటున్నారన్న సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల కంటే బయటి కార్యక్రమాల్లో కనిపిస్తున్నారనే నివేదికలు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ఎమ్మెల్యేలు నిశ్శబ్దంగా ఉండడం క్యాడర్లో నిరుత్సాహం పెంచుతోందన్న అభిప్రాయం. ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు, పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే ఇప్పుడు జగన్ పట్టు బిగిస్తున్నారు. జనవరి నుంచి జగన్ స్వయంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం. అయితే దానికి ముందు పార్టీలోనే ఇంటర్నల్ గా క్లీన్ అండ్ గ్రీన్ చేసే పని. క్రిస్మస్ తర్వాత గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలకు జగన్ సిద్ధం. ప్రతి ఎమ్మెల్యేకు వేరువేరు టైం టేబుల్. నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది, ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారా లేరా, ఇక ఈ అన్ని అంశాలపై వివరంగా సమీక్ష. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపైనే జగన్ ప్రధాన దృష్టి. ముఖ్యంగా వ్యాపారాల్లో మునిగిపోయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై జగన్ అసంతృప్తి. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై ఎక్కడ పోరాటం జరుగుతోంది, ఎక్కడ మౌనం కనిపిస్తోంది అన్నదాని రిపోర్ట్ల ఆధారంగా కాకుండా నేరుగా ప్రశ్నించాలన్న ఆలోచన. అలాగే తమపై కావాలని వ్యతిరేక ప్రచారం జరుగుతోందని సాకులు చెప్పి వారి పనితీరును కూడా జగన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఎవరికీ మినహాయింపు లేదన్నది పార్టీ వర్గాల వర్షన్. పార్టీలో కీలక నేతల మాటల్లోనే పట్టు బిగిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. విపక్షంలో ఉన్నప్పుడు మరింత చురుగ్గా ఉండాల్సిన ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉండడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ భేటీల తర్వాత ఎవరు యాక్టివ్, ఎవరు పాసివ్, ఎవరు పార్టీ లైన్లో, ఎవరు బయట అన్నది స్పష్టంగా తేలనుంది. మొత్తానికి 11 మందిలో ఒకరు జగన్. మిగిలిన 10 మంది తీరే వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. విపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండడం అవసరమా లేదా ఐచ్ఛికమా? ఇక ఈ ప్రశ్నకు ఇప్పుడు జగన్ సమాధానం వెతుకుతున్నారు. ఈ భేటీలు హెచ్చరికగా మారుతాయా లేదా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయా? జగన్ ఇచ్చే ఈ డోస్ తర్వాత ఎమ్మెల్యేల తీరులో ఏమైనా మార్పు వస్తుందా? అది రాబోయే రోజుల్లో తేలాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వైసీపీలో ఇప్పుడు నిశ్శబ్దానికి చోటు లేదు. ఫుల్ ఫోకస్, ఫుల్ ఫైట్.